హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే కనుక వాటిని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో ఇంకొక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవేంటో తెలుసా? పఫ్డ్ రైస్. కొంతమంది మరమరాలు అంటారు, కొంతమంది బొరుగు పేలాలు అంటారు. సో వీటిని జనరల్గా మనం బయట ముంత మసాలా అలాంటి వాటిలో యూస్ చేస్తుంటే చూస్తుంటాం కదా. వీటితో ఇంట్లో నేను చేసుకుపోయే ఒక రెసిపీని మీకు చూపిస్తాను. దానికోసం ఈ మరమరాలని కొన్ని తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవద్దు. ఒక 5 మినిట్స్ వీటిని మనం నానబెట్టుకోవాలి. ఈ రెసిపీలో యూస్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా హెల్తీవి కాబట్టి మనం చిన్నపిల్లలకు కూడా వీటిని పెట్టొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ. దీనికోసం నేను ఫస్ట్గా ఎగ్స్ తీసుకున్నాను. వాటిని నీట్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఆప్షనల్. ఎగ్స్ ఇష్టంగా తినే వాళ్ళైతే మనం దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఎన్ని తీసుకోవాలి అనేది మనం సర్వ్ చేసే పర్సన్స్ని బట్టి ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్కి ఈచ్ 1 or 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 2 చిల్లీస్ తీసుకున్నాను. టొమాటోస్ తక్కువ తీసుకుంటేనే బెటర్, సో దట్ మన ఒరిజినల్ రెసిపీని ఇది డామినేట్ చేయకుండా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ తీసుకోవాలి. వీటిని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఒక బాండీని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా తాలింపు గింజలను అయితే మనం ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే మనం చాప్ చేసుకున్నటువంటి టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి 2 మినిట్స్లో టొమాటోస్ మగ్గిపోతాయి. అవి మగ్గిపోగానే మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం టొమాటో ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుంటామో అదే ప్రాసెస్ ఇక్కడ వరకు సేమ్ అనమాట. ఈ ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత కారము, గరం మసాలా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యి రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బొరుగులు ఆర్ మరమరాలు, వీటిని నీళ్లు లేకుండా నీట్గా పిండేసి మనం బాండీలో వేసుకోవాలి. మనం ఎంతైతే స్టఫ్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఈ మరమరాలు ఉంటే కనుక టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టఫ్ ఎక్కువైనా లేదంటే ఈ మరమరాలు ఎక్కువైనా కూడా ఆ టేస్ట్ అనేది ఈవెన్గా ఉండదన్నమాట. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. సో ఈ వేడి ఈ కొత్త వెరైటీని మనం ఉగ్గాని అని కూడా పిలుస్తారు. సో దీన్ని బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.